వేస్తే మేము ఇక్కడ ఈ భూమిని కాపాడుకోవడానికి కనీసం ఫెన్సింగ్ వేసే పరిస్థితి ఉండదు, గోడ కట్టుకునే పరిస్థితి ఉండదు. వాస్తవంగా కూడా సింగరేణి అధికారులు ఈ మందమరి ఏరియా జిఎం గారు కానీ సిఎండి గారు కానీ చొరవ తీసుకొని ఇప్పుడు మనం మందమరిలో గల లెదర్ పార్క్ దగ్గర ఉన్నాము. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటిదంటే 25 ఎకరాల ల్యాండ్ దీనికి సంబంధించింది. ఇక్కడ చూడండి, సడన్గా 2-3 రోజుల క్రితమే మొత్తం ఇక్కడ సాపుగా చెట్లు మొత్తం నరికేసి ఇట్లా సాపు చేసిండ్రు. ఇది దేనికోసము ఎందుకోసము అనేది మనకు వివరాలు తెలియాల్సి ఉంది. చూడండి, ఇక్కడ ఈ ప్రాంగణం మొత్తము ఈ లెదర్ పార్కుకు సంబంధించిన ఈ ప్రాంగణం. అక్కడ లెదర్ పార్క్ ఉంది. నేను మీకు దగ్గరికి వెళ్ళి చూపెడతా. నమస్తే అందరికీ. మందమరిలో గల లెదర్ పార్క్ దగ్గర ఇప్పుడు నేనున్నా. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటిదంటే ఈ లెదర్ పార్క్ కోసం 25 ఎకరాల స్థలము ప్రభుత్వ భూమిలో ప్రభుత్వం చూపెట్టడం జరిగింది. అయితే 2 రోజులు 3 రోజుల ముందట ఇక్కడ ఈ చెట్లు నరికేసి ఈ ఖాళీ స్థలం లెక్క ఏర్పాటు చేసారు. ఎందుకు ఏంటిది అనేది వివరాలు తెలియాల్సి ఉంది. ఇక్కడ దీనికోసం పోరాటం చేస్తున్న మన అన్న విజయ్ కుమార్ అన్న ఇక్కడే ఉన్నాడు. అన్నని అడిగి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. మీరు చూస్తున్నది కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్. చూడండి, చూస్తూనే ఉండండి. కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి. నేను మీకు లెదర్ పార్క్ దగ్గర పోయి చూపెడతా. అక్కడ కనబడుతుంది మనకు. సార్ జూమ్ కూడా చేస్తా. చూడండి, ఇది లెదర్ పార్కు. దగ్గరికి వెళ్ళి చూపెడితే ఇంకా మీకు మంచిగా కనబడుతుంది. సరే, ఓకే, వదిలేద్దాం. ఇప్పుడు ఇగో ఇది ఎందుకు సాఫ్ చేసిండ్రు ఏంది ఇక చూడండి. ఇక చూడు, ఎందుకు సాఫ్ చేసిండ్రో మన వివరాలు తెలియాల్సి ఉంది. దేనికోసము ఏమి ఆశించి ఇది వీళ్ళు చేసిండ్రు, ఎవరు చేసిండ్రు, ఏంది అనేది మనము విజయన్నని అడిగి మనం తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే సోదరా. అన్న, ఈ లెదర్ పార్కు 25 ఎకరాల ల్యాండ్, దీనికి సంబంధించిన ఈ ల్యాండ్ భూమి ఇప్పుడు చెట్లు నరికేసి ఇదేదో పెద్ద ఒక రోడ్డు లెక్క నాకు అనిపిస్తుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు ఎందుకు సాపు చేసిండ్రు, ఏమైనా మీకు వివరాలు తెలిస్తే మా యూట్యూబ్ ద్వారా దీనికి సంబంధించిన అధికారులకు తెలిసేటట్టు చెప్పండి. మందమరి యూట్యూబ్ ప్రేక్షకులకు, మేధావులకు, విద్యార్థులకు అందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రజాప్రతినిధులకు, అధికారులకు కూడా. ప్రధానంగా ఇది 2004లో కార్మిక మంత్రి, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ గారి హయాంలో కార్మిక మంత్రి వినోద్ గారు ఇక్కడ 10,000 మందికి ఉపయోగపడే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త సంస్థ, అంటే కేంద్ర ప్రభుత్వం 80%, రాష్ట్ర ప్రభుత్వం వాటా 20% చొప్పున ఇక్కడ వెచ్చించాలి. 10,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి, పరోక్షంగా మరొక 10,000 మందికి, సుమారు 20,000 మందికి ఉపయోగపడే ఈ పరిశ్రమని ఇక్కడ మంజూరు చేయడం జరిగింది. 148/1 సర్వే నంబర్లో అప్పటి ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు దీన్ని 5 తారీఖు 2వ నెల 2005 లోపల దీన్ని మంజూరు చేయించింది. ఇది జీవో కాపీ. ఈ భూమిని మాకు హ్యాండ్ ఓవర్ చేయించింది లెదర్ పార్కు సంబంధించి. అయితే చూడండి, ఇది జీవో. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ గారు, కార్మిక మంత్రి వినోద్ గారు ఆధ్వర్యంలో 5 తారీఖు 2వ నెల 2005 సంవత్సరం లోపల ఈ భూమిని మాకు హ్యాండ్ ఓవర్ చేసిండ్రు. 25 ఎకరాల భూమిని. దానిలో 1 ఎకరం సబ్స్టేషన్కి పోయింది, మిగిలిన 24 ఎకరాలు ఉండాలి. గత 20 సంవత్సరాలుగా వైఎస్ గారు తెలంగాణ ఉద్యమ సమయంలో వారు మరణించిన పిదప దీన్ని పట్టించుకునే నాదులు లేకుండా పోయారు. తర్వాత అయినటువంటి ప్రజాప్రతినిధులు కొంచెం చిత్తశుద్ధి చూపెడితే
దీన్ని కాపాడబడేది ఉండే, దీనికి ఫెన్సింగ్ వేసేది ఉండే, ఫెన్సింగ్ వేసి హద్దులు కట్టి కంపౌండ్ వాల్ మంజూరు చేసిన, ఫెన్సింగ్ వేసిన ఈ జాగా అనేకరంతం కాకుండా పోయేది. ఇప్పుడు ఈరోజు ఇక్కడ కనిపిస్తున్న మీకు సమస్య ఏంటంటే, వాస్తవంగా ఇట్టి భూమి ప్రభుత్వం నుండి సింగరేణి దగ్గర నుండి అప్పటి ముఖ్యమంత్రి గారి ద్వారా మంజూరు చేయబడ్డది లిడ్ క్యాప్ సంస్థకు, ఎండి గారికి. ఇది వాస్తవ విషయం. ఇది అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఇది లిడ్ క్యాప్ ఆధీనంలో ఉన్న భూమిని. అయితే ఇప్పుడు ఇందులోపల సోలార్ ప్లాంట్ మీకు వెనక కనిపిస్తున్నది. సోలార్ ప్లాంట్ కొరకు రోడ్ వేయడానికి ఈనంగా ఒక పక్క పచ్చదనం, పరిశుభ్రత, పర్యావరణం పెంచాలని సింగరేణి అధికారులు చెప్తున్నారు, గౌరవ ప్రజాప్రతినిధులు, కలెక్టర్ గారు అందరు చెప్తున్నారు. ఇక్కడ వందలాది చెట్లను కూల్చేసిండ్రు. అసలు వాస్తవంగా ఇట్టి భూమిలో సోలార్ పవర్ ప్లాంట్కు రోడ్డు తీస్తామని చెప్పి ఈయనంగా పెట్టిండ్రు. వాస్తవంగా కూడా ఈ భూమి లెదర్ పార్క్ ఎండి గారికి అటాచ్ చేయబడ్డది. ఇప్పుడు ఈ భూమిలో నడిమధ్యలో వచ్చి ఈ రోడ్డును కనుక వేస్తే మేము ఇక్కడ ఈ భూమిని కాపాడుకోవడానికి కనీసం ఫెన్సింగ్ వేసే పరిస్థితి ఉండదు, గోడ కట్టుకునే పరిస్థితి ఉండదు. వాస్తవంగా కూడా సింగరేణి అధికారులు ఈ మదమరి ఏరియా జిఎం గారు కానీ, సిఎండి గారు కానీ చొరవ తీసుకొని గవర్నమెంట్ కాలేజ్ కాంపౌండ్ వాల్ పక్క పొంటి కనుక తీసుకున్నట్టయితే అది కూడా మాకు సంబంధించిన భూమే, ఇందులోపల ఉన్న భూమే. ఒక పక్క నుండి పోవడం మూలంగా మిగిలిన దానికి మేము కాంపౌండ్ వాల్ వేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇట్లా ఈ భూమిలో మధ్యలో నుండి రోడే కనుక వేసిన పక్షంలో ఆ భూమి కబ్జాలకు గురి అవుతుంది. ఇదివరకే మొత్తం ఎక్కడికక్కడ కబ్జాలు చేయడానికి ప్రయత్నం చేసిండ్రు, అడ్డుకుంటే మమ్మల్ని చంపుతామని బెదిరించిండ్రు, మమ్మల్ని రకరకాల భయోభ్రాంతులకు గురి చేసినా కూడా మందమరి ఊరు మనుగడ కోసం, మందమరి ఊరు బతకడం కోసము మందమరి ఊర్లో 10,000 మందికి ఉపాధి దొరికే ఈ పరిశ్రమ ద్వారా ఏంటిదంటే సింగరేణి కార్మికులకు బూట్లు, బెల్టులు, రెగ్జిన్ వర్క్స్, టోపీలు ఇవన్నీ మేము ఇక్కడ తయారు చేయవచ్చు, వాళ్ళకు ఉపయోగపడుతుంది. అదే క్రమంగా పోలీస్ బెటాలియన్స్, ఎన్టీపీసీ, ప్రైవేట్ కాలేజీలు, స్కూళ్ళకు ఇవన్నిటికి కూడా మేము ఇక్కడ తయారు చేయవచ్చు, బూట్లు, బెల్టులు ఇవన్నీ తయారు చేయవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టళ్ళకు కూడా మేము ఇక్కడ షూ మేకింగ్ చేసి 2 జతల షూలు వాళ్ళకు, వైట్ షూ, బ్లాక్ షూ, గవర్నమెంట్ హాస్టళ్లకు కూడా మేము ఇక్కడ నుండి సప్లై చేయవచ్చు. అంటే మందమరి లోపల ఈ ప్రాంతం మనుగడ ఆధారపడే పరిశ్రమ ఇది. వాస్తవంగా నాయకులకు, గతంలో ఉన్న నాయకులకు చిత్తశుద్ధి లేకపోవడం మూలంగా, వాళ్ళకు పట్టింపు లేకపోవడం మూలంగా అప్పుడే వాళ్ళ అంచర్లు ఈ భూ కబ్జాలు చేసి ఎక్కడికక్కడ మనును తోడి ఇప్పుడు మొత్తం బొందలగడగా మార్చారు. చివరికి ఇప్పుడు కూడా దీనిలో కుట్రలో భాగమే అని కనిపిస్తుంది. ఒకవేళ తెలియక ఏమన్నా కనుక ఇళ్ళ నుండి మొదలు చేసేది ఏమన్నా ఉంటే సంబంధిత మందమరి జిఎం గారికి మేము చేతులు ఎత్తి వేడుకుంటున్నాం. అయ్యా, ఇది కేంద్ర ప్రభుత్వం నుండి మంజూరు చేయబడ్డటువంటి ప్రాజెక్టు. ఈ మందమరి ఊరు మనుగడకు ఉపయోగపడుతుంది. మందమరిలో మళ్ళీ పచ్చదనం అంటే ఇక్కడ బతుకుదెరువు కరువైన పరిస్థితులలో ఈ ప్రాజెక్టును మంజూరు చేయించిన పరిస్థితి. కాబట్టి దయచేసి ఇక్కడున్న మేధావులు, కార్మికులు, విద్యార్థులు, పాత్రికేయ మిత్రులు, వివిధ సంఘాల మిత్రులు మాకందరు కూడా మాకు మద్దతు తెలపాలి. ఈ ప్రాజెక్టును మనం అందరం కలిసి ఇక్కడ సాధించుకొని మన ఊరును పచ్చగా బతికించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒక మందమరిలో ఏమున్నది ఒక్కసారి దయచేసి అందరూ ఆలోచించండి. ఇంకొక సంవత్సరం లోపల కేకే5 బాయి మూతపడుతుంది. మూతపడ తర్వాత ఒకప్పుడు పచ్చక్కలకల్లాడిన మందమరి ఇలా బతుకు తెరువు లేనటువంటి పరిస్థితి. ఇలా 10,000 మందికి ఉపాధి చూపెట్టి పరోక్షంగా మళ్ళీ 10,000 మందికి ఉపయోగపడే అటువంటిది కేంద్ర ప్రభుత్వ వాటా 80%, రాష్ట్ర ప్రభుత్వ వాటా 20% ఉన్నటువంటి ఈ ప్రాజెక్టును మేము కూడా చేతులెత్తి వేడుకునేది ఏంటంటే, పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీగా మొన్న ఎలక్షన్లలో తిరిగేటప్పుడు వంశీకృష్ణ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి, డాక్టర్ వివేక్ సార్ గారు, మన చెన్నూరు ఎమ్మెల్యే గారు కూడా లెదర్ పార్కును మేము గెలిచిన మరుక్షణం దీన్ని మంజూరు చేస్తామని పత్రికా ముఖంగా ఒక 10 సార్లు ప్రకటనలు ఇచ్చారు. మా సంఘాల నాయకులను పిలిపించుకొని మాట్లాడారు. మేము కూడా వారి గెలుపు కొరకు, మార్పు కొరకు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కొరకు కూడా మేము అందరం పనిచేసినటువంటి పరిస్థితి. కాబట్టి గౌరవనీయులైనటువంటి
వివేక్ గారిని మేము చేతులెత్తి మొక్కేది ఏంటంటే, ఇది మీ నాన్నగారు ఎంపీగా ఉండంగా కాకా వెంకటస్వామి గారు, మీ అన్నగారు కార్మిక మంత్రిగా ఉండంగా ఇక్కడ మంజూరు చేయబడ్డ ప్రాజెక్టు మీరు సార్ మళ్ళీ దీన్ని పునర్నిర్మించి ఇక్కడ నిధులు మంజూరు చేస్తానని చెప్పడాన్ని మేమందరం హర్షిస్తున్నాం. దయచేసి చేతులెత్తి మీకు మొక్కేది ఏంటంటే, ఇది మీ దృష్టికి వీడియో వచ్చిన మరుక్షణమే మీరు తక్షణం స్పందించి మందమరి జిఎం గారితో కానీ సిఎండి గారితో మాట్లాడి ఈ రోడ్ని ఇక్కడ నుండి బంద్ చేయకపోతే, ఇక్కడ ఇప్పుడు ఈ రోడ్ మధ్యలో నుండి వేసుకోవడం ద్వారా కాంపౌండ్ వాళ్ళు కట్టుకునే పరిస్థితి లేదు. 2 అవతల ఉన్నటువంటి జాగా ఒక 4 ఎకరాల జాగా ఎకరంతం అయిపోతుంది. ఆ జాగాను కాపాడేందుకు కూడా ఎవరు ఉండే పరిస్థితి లేదు. కాబట్టి ఈ ఊరి మనుగడకు సంబంధించినటువంటి దాని మీద వివేక్ గారు దృష్టికి వచ్చిన మరుక్షణం తక్షణమే స్పందించాలని మేము కోరుతున్నాం. ఇది కనుక చూస్తే మందమరి జిఎం గారు కూడా స్పందించాలని మేము చేతులెత్తి వారిని వేడుకుంటూ పాత్రికేయ మిత్రులకు మీ పాదాలకు మొక్కుతాం. ఎందుకంటే ఎవరెవరియో వార్తలు రాస్తారు, మీ దృష్టికి వచ్చిన ప్రతి దాంట్లో కూడా ఈ సాధించడంలో కూడా మీ పాత్ర ఉన్నది. కాబట్టి మన ఊరి మనగడకు మీరందరూ ఎలక్ట్రానిక్ మీడియా, యూట్యూబ్ ఛానళ్ళు, ప్రింట్ మీడియా మిత్రులు దయచేసి అందరు సహకరించాలి. దీన్ని మళ్ళీ మనం బతికించుకోవాలి. మరి ఊరు మనగడ కొరకు, ఇది వ్యక్తిగతంగా కాదు, ఈ ఊరు మనగడ కొరకు అని చెప్పి మీకు చేతులెత్తి వేడుకుంటూ 10,000 మందికి ఉపాధి దొరికి మన ఊరు పచ్చగా ఉండే ఈ ప్రాజెక్టును అందరం కలిసి సాధించుకుందాం. మీ వంతు సహకారం ఇవ్వాలని నేను మీకు చేతులెత్తి వేడుకుంటాను. చూడండి, ఇగో దగ్గరికి వెళ్ళి చూపెడుతున్నా మీకు. ఇదే మలుపు లెదర్ పార్కు ప్రాంగణం. ఇది 25 ఎకరాలు అంటే 25 ఎకరాల ల్యాండు. ఇందులో మన సోలార్ ప్లాంట్ దానికి రోడ్డు కోసమని మధ్యలో తవ్విండ్రని అన్న చెప్తాడు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే మన ఈ భూమి కబ్జాకు గురే అవకాశం ఉంది ఈ విధంగా ఈ రోడ్ వేయడం వల్ల. ఇగో ఇది దగ్గరికి వెళ్ళి పెడితే ఇంకా దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. దయచేసి దీనికి సంబంధించిన అధికారులు, పర్సనల్ జిఎం గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీ వంశీకృష్ణ గారు అందరు కూడా ఈ ల్యాండ్ రోడ్డు మధ్యలో రాకుండా చూసే బాధ్యత మీదే. ఎందుకంటే ఎంతోమంది ఉపాధి కోసం ఈ లెదర్ పార్కును ఏర్పాటు చేసిండ్రు. ఇది కార్యాచరణ జరుగుతుంది. ఎందుకంటే ఎమ్మెల్యే గెలిచిన వివేక్ సారు, ఎంపీగా గెలిచిన వంశీకృష్ణ సారు, ఎందుకంటే ఎమ్మెల్యే వాళ్ళ నాన్న, ఎంపీగా గెలిచిన వంశీకృష్ణ వాళ్ళ తాత ఇది ప్రారంభోత్సవం చేసి అందరి మనుగడ కోసం, అందరూ ఒక ఉద్యోగం ఉండాలి అనే ఒక కాంక్షతోటి వారు నిర్మించడం జరిగింది. దీన్ని కాపాడి అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ గారిది మరియు వంశీకృష్ణ గారిది. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీదనే ఉంది. ధన్యవాదాలు. ఎక్సలెంట్.